ఈసారి భారీ బడ్జెట్ రూపాయలు 3.30 లక్షల కోట్లతో అంచనాలు. విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమానికి ప్రాధాన్యం. కిస్తీలు, వడ్డీల చెల్లింపులకు రూపాయలు 68,000 కోట్లు. RRR, ఫ్యూచర్ సిటీ, మెట్రో, మూసీ పునర్జీవం, సాగునీటి ప్రాజెక్టులకు ఫండ్స్, 6 గ్యారెంటీల అమలు నిధులు. ఇక ఒక్క నిమిషం దీన్ని డీకోడ్ చేద్దాం. దీన్నే కాదు దేన్ని డీకోడ్ చేయాలి మనం అంటే మన చిత్తశుద్ధి ఉన్నది తెలంగాణ మీద. పక్కన ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ నా జన్మస్థలం, జనసేన జన్మస్థలం అని మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణను వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, అప్పుల కుప్పగా మారుస్తూ ఉన్నారు. అయితే ఈసారి భారీ బడ్జెట్ రూపాయలు ఎంత 3.30 లక్షల కోట్లతో, అంటే 3,30,00,000 కోట్లతో అంచనాలంట. అయితే దీంట్లో స్పెసిఫిక్గా ఏం చెప్తా ఉన్నారు, విద్య ఇయ్యరు, వైద్యం చెయ్యరు, వ్యవసాయం రైతులు మరణిస్తున్నారు, సంక్షేమానికి ప్రాధాన్యత. ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ దీనికి పెద్దపీట వేసిందో మీరు కామెంట్ల రూపంలో చెప్పండి. 3,30,00,000 రూపాయలతో భారీ బడ్జెట్ పెట్టే అవకాశం ఉంది అను V6 వెలుగు రాసుకుంటూ వచ్చింది. దీంట్లో పచ్చబద్దాలు విద్య, ఉచిత విద్య కేటాయించరు, ఉచిత వైద్యం కేటాయించరు, వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి రైతులు మరణిస్తే కూడా కనీసం మాట్లాడినటువంటి దాఖలు ఉన్నాయి. అయితే దీని మీద ఏ రోజన్నా కాంగ్రెస్ పార్టీ నిబద్ధతగా పనిచేసిందో మీ కామెంట్ రూపంలో చేసిందా? ఏ రోజన్నా చేయదు. ఏ రోజు చేయదు. వీళ్ళు బడ్జెట్ల రూపంలో కనీసం ప్రజా సమస్యలు మాట్లాడినటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అసెంబ్లీకి పోతారు, 3 గంటలు రెస్ట్ తీసుకుంటారు. ఏం కష్టపడరను నాకు అర్థం కాదు. 3 గంటలు రెస్ట్ ఎందుకండి మీకు అసెంబ్లీలో ఎందుకు మీకు రెస్టు? తాగునీరు లేక, పంట నీరు లేక రైతులు ఒలవల ఏడ్చుకుంటూ రైతు ఆత్మహత్యలు చేసుకుంటారు. దాని మీద స్పందించినటువంటి కాంగ్రెస్ 3,30,00,000 బడ్జెట్తో మన ముందుకు రానున్నాను ఓవాగనాలంట. అయితే కిస్తీలు, వడ్డీలు చెల్లింపులకు రూపాయలు 68,000 కోట్లు. గతంలో చేసినటువంటి అప్పు కావచ్చు, వీలు చేసినటువంటి అప్పులకు 68,000 కోట్ల రూపాయలు కిస్తీలు అంటే వడ్డీలే కట్టాలి అంట. వడ్డీలకే 68,000 కోట్లు అంటే 68 కోట్లు అంటే ప్రజలారా ఒక్కసారి అర్థం చేసుకొని 68 కోట్లు అంటే మన అప్పెంత, తెలంగాణ అప్పెంత ఓ క్లియర్ ఫిగర్ ఏమైనా ఉన్నదా? 6,75,000 కోట్ల అప్పు కేసీఆర్ ప్రభుత్వం చేసిందని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఇప్పుడున్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మాట్లాడారు. మరి వీళ్ళు వచ్చిన సంవత్సరంలో 1,44,000 కోట్ల అప్పు చేసిరు. 1,44,000 కోట్ల అప్పు చేసిరు. మళ్ళా అది సంవత్సరం లోపే, ఆల్రెడీ ఈ సంవత్సరం అయిపోయింది, దాటి వచ్చింది. 15 నెలలు పూర్తి చేసుకోబోతా ఉన్నాం. 15 నెలలు పూర్తి చేసుకోబోతా ఉన్నాం. మరి ఇప్పుడే ఈ 5 నెలల్లో ఈ 3 నెలల్లో ఎంత అప్పు అయిందో చెప్పాలి. ఈ 15 నెలల అప్పు ఎంత అయిందో చెప్పాలి. 68,000 కోట్ల రూపాయలు వడ్డీలు చేయాలి, వడ్డీలు కట్టాలి అంటే ఆడ టెండర్ వేస్తున్నాం, ఈడ టెండర్ వేస్తున్నాం. వచ్చినటువంటి పైసా పైగమంతా ఎడిగిపోతూ ఉంది. 68,000 కోట్ల రూపాయల ఇక సాగునీటి ప్రాజెక్టులకు ఫండ్స్, 6 గ్యారెంటీల అమలుకు నిధులు. ఇది ఇయ్యరు, ఇది కాదు వీళ్ళతోటి. సాగునీటి ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం నీళ్ళు ఎత్తుకపోతుంటే కనీసం ఒక ఆంధ్రప్రదేశ్కి నీళ్ళు ఎందుకు వస్తున్నాయో తెలుసా? మనకు ఎందుకు వస్తలేవో తెలుసా? చిన్న ఎగ్జాంపుల్, మనది టీజీ, అలాది ఏపీ. ఇది నీళ్ళు పోయేది అనుకుందాం. నీళ్ళు పోయేది అనుకుందాం. మన నుంచి పోతున్నటువంటి నీళ్ళు ఇట్లా పోవాలి ఏపీకి. అయితే ఈడ ఆగకుండా ఏపీకి ఎందుకు పోతున్నాయి తెలుసా ప్రజలారా? మన తాన ప్రాజెక్టులు లేవు. వాళ్ళు ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. ప్రాజెక్టులు పూర్తి అవుతున్నాయా లేవా తెలియదు, కానీ
కానీ వాళ్ళు ఏదో పైన షోటప్ చేసి అన్న కృష్ణా బోర్డుకి ఏం చెప్తా ఉన్నారు అంటే మా దాన ప్రాజెక్ట్ అయిపోయింది, ప్రకాశంలో ఇట్లా కొంచెం ఈ నీళ్ళ అవసరం ఉన్నది, పోవాలి అంటే అదే నల్లగొండలో మాకున్నది, మాకు కావాలని చెప్పి ఈ మంత్రులు ఇద్దరు నల్లగొండకు సంబంధించినటువంటి మంత్రులు మాట్లాడారు. ఇది ఖమ్మంకి సంబంధించినటువంటి మంత్రులు మాట్లాడారు. ఇది ఎందుకు మాట్లాడతారు? స్వార్థం. తెలంగాణ నుంచి నీళ్ళు పోయేటువంటి మనకు ప్రాజెక్టులు లేక ఆంధ్ర నీళ్ళన్నీ తరలించుకుంటూ పోతుంటే ఇప్పుడు ఇలా గుర్తుకొచ్చింది సాగునీటి ప్రాజెక్టులకు ఫండ్స్ ఇస్తారంటే. ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టులకు ఫండ్స్ ఇస్తారండి. ఎందుకు? గతంలో మీరు గత సంవత్సరం అసెంబ్లీ బడ్జెట్ పెట్టినప్పుడు సాగునీటి ప్రాజెక్టులకు ఫండ్స్ ఎందుకు విడుదల చేయలే అండి? ఇక ఇదొకటి. 6 గ్యారెంటీల గురించి ముచ్చట పెడదామా? 6 గ్యారెంటీల ముచ్చట ఎంత పెట్టినా తక్కువే. 100 రోజుల పరిపాలన అన్నారు, 100 రోజుల ప్రజాపాలన అని చెప్పి వీళ్ళు. ప్రజాపాలనలో ఏమన్నా మనకు ఒరిగిందా అంటే ఏం ఒరగలే. 100 రోజుల లోపు మేము ప్రశ్నిస్తే ఏమన్నారంటే, 100 రోజులు మేము ప్రశ్నిస్తే సిగ్గున్నా అదరా నీకు, నిన్నమ్మని వచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఎట్లా ప్రశ్నిస్తావురా అన్నాడు. ఎందుకు ప్రశ్నించొద్దు? వీళ్ళు ఈరోజు ల్యాండ్ క్రూజర్లా ఫార్చునర్ కార్లల్లా కాలు మీద కాలు వేసుకొని తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతారంటే మేము గొంతుకలై మాట్లాడినాం వీళ్ళకు. మేము వీళ్ళని గద్దెనెక్కించినాం, కేసీఆర్ని గద్దె దించినాం. ఎందుకు అడగొద్దు? 100 రోజుల నీకు ఏం ధీమా ఉంటే 100 రోజులలో పరిపాలన చేస్తానని చెప్పినావు. అయితే 6 గ్యారెంటీలన్నీ అమలు అవుతాయని చెప్పినటువంటి ఈ సర్కార్ మహాలక్ష్మి తప్ప ఏం లేదు. వీళ్ళు చేసింది ఏం లేదు, వీళ్ళు చేసింది ఏం లేదు. 6 గ్యారెంటీలకు సంబంధించి ఏమైనా చేసిరా అంటే ఏం లేదు. వీళ్ళు 100 రోజులలో ఒక మహాలక్ష్మి ఫ్రీ బస్సు పథకం తప్ప 5 పథకాలు ఏమైనా చేసిరా? ఏడయ్యాలే. 500 బోనస్ అన్నారు, అది రాకపోయా. యువ వికాసం అన్నారు, యువ వికాసం ఇప్పుడు మార్చి 15 నుంచో ఏప్రిల్ 15 నుంచో ఉంది. అప్లై చేసుకోరు, 6 లక్షలు అంటారు. మరి అప్లై చేసుకోరు మీరు ఉడక. యువ వికాసం చేసుకోరు. యువ వికాసం పక్కన పెట్టిరు. ఆ 100 రోజులలో ఎన్ని రోజులైనా చూసినాం. మహాలక్ష్మి బస్సు పథకం అంటే చేసిరు. గ్యాస్ 500 బోనస్ అది పోయింది. రైతు భరోసా అది ఇయ్యలే. రైతు రుణమాఫీ అది ఇయ్యలే. 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి నిధులు ఈ సంవత్సరం ఈ బడ్జెట్లో పెడతారంట. మరి గత బడ్జెట్లో పెట్టినటువంటి పైసలు ఏడికి పోయినాయి చెప్పాలి. మీరు రారి, నేను తీసుకుపోతా. ఏ రైతుకు వచ్చిందో చూపించాలి మీరు. రైతు భరోసా కానీ మీ 6 గ్యారెంటీల దొంగ మాటలు, ఈ యొక్క మోసపూరితమైనటువంటి మాటలు ఇంకా ఎన్ని రోజులు మోసం చేసుకుంటూ పోతారో ఒకసారి చెప్పాలి. అయితే ఇగో ఆసరా పెన్షన్ల పెంపు మహిళలకు నెలకు 2500 స్కీమ్ ప్రకటించే ఛాన్స్. మీరు కామెంట్ల రూపంలో చెప్పురు ప్లీజ్. మీ కామెంట్ల రూపంలో చెప్పురి. నెలకు 2500 నిన్న కాక మొన్న ఢిల్లీలో గవర్నమెంట్ ఫామ్ అయితే 2500 రూపాయల స్కీమ్ స్టార్ట్ చేసిరారు. ఇస్తురు వచ్చే నెల నుంచి ఇస్తురాలు. మరి వాళ్ళకున్నటువంటి బడ్జెట్ మనకి ఎట్లా లేకపోయా? ఇవన్నీ దొంగ మాటలు ప్రజలారా. ఈ దొంగ మాటలు పక్కా పగడ్బందీ మాటలు, ఇవి దౌల్బాజీ మాటలు. ఇవి మనల్ని మళ్ళోసారి మోసం చేయడానికి కూర్చున్నటువంటి తరుణం ఇది. అంతేగాని ఏది మోసాలు చేయడమే వాళ్ళ లక్ష్యం కాబట్టి వాళ్ళు అదే పనులు ఉంటారు. నమ్మకండి. వీళ్ళు మన మీద అగో నానా పులి అని చెప్పేసి పులి కోసం నాన్న పోతే ఎన్నుకున్నట్టు మొత్తం దోచుకది. పులి ఎవరు? బడ్జెట్. మనం అక్కడ మాట్లాడుతుంటే ఇక ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎన్నుకున్నటువంటి ఆశలు మొత్తం
మింగుతుంది.